సకల ఘనత మహిమ ప్రభావములు మన దేవునికి చెందిన కాక. నేను చెప్పే దేవుడు ఒక సమాజానికో లేకపోతే ఒక ప్రాంతానికో ఒక ప్రదేశానికో చెందిన దేవుడు కాదు. నేను చెప్పే దేవుడు మనందరి దేవుడే కాకుండా ఈ భూమి మీద జీవరాశులు ఏవే ఉంటాయి, ఈ గ్రహాలు మనం ఆకాశం చూస్తే ఏమేమి కనపడతాయి, వాటినన్నింటినీ సృష్టించిన దేవుని గురించి నేను చెప్తాను. అయితే చాలామంది మనం అనుకుంటారు అన్యులు అని అంటారు కదా. మనం అన్యులు అంటే క్రైస్తవులు కాని వాళ్ళని అన్యులు అంటాం మనం, అవునా? అయితే ఆ అన్యులు వాళ్ళ కోసమే మనం ఉండేది. ఇప్పుడు అన్యులు మతాలు ఇవన్నీ కాకుండా ఉండేది మనుషులలో రెండు రకాలు. ఎవరు రెండు రకాలు? సో ఇది బాగానే ఉంది. ఇంకొక డెఫినేషన్ ఏంటంటే అందరు వీళ్ళంతా ఎవరు? భూమి మీద ఉండే మనుషులంతా ఎవరు? భూమి మీద ఉండే మనుషులంతా ఎవరు? దేవుడికి ఎవరు సృష్టించాలని? దేవుడే సృష్టించాడు ప్రతి ఒక్క మానవుని. వెరీ గుడ్. సో అందరిని ఎవరు సృష్టించారు? భూమిలో మీద ఉన్న మనుషులందరినీ దేవుడే. సో అందరికీ తండ్రి ఎవరు? దేవుడే. కాకపోతే అయితే రెండు రకాల జనాలు ఉన్నారు. ఎవరెవరు అంటే, ఒకరు దేవుని కుమారులు కుమార్తెలు, ఒక భాగం. ఇంకొక భాగము తప్పిపోయిన దేవుని కుమారులు కుమార్తెలు, అవునా? ఇప్పుడు మనము బాధాకరమైన విషయం ఏమంటే, చాలామంది తప్పిపోయిన దేవుని కుమారులు కూడా దేవుని కుమార్తెలు కూడా వాళ్ళు కూడా తప్పిపోలేదు అనుకుంటున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మామూలుగా కాలేజీ ఎగ్జామ్స్ అలా చెప్పాలంటే పాస్ అయ్యేవాళ్ళు, ఫెయిల్ అయ్యేవాళ్ళు కదా. చాలామంది పాస్ అయ్యేవాళ్ళు వాళ్ళు పాస్ అయితే పర్వాలే, కానీ ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా పాస్ అవుతాంలే అనుకుంటున్నారు. తీరా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కాలేజ్ రిజల్ట్స్ వస్తే 100 మందికి ఎంతమంది పాస్ అయ్యారంటే ఒకడే పాస్ అయినాడు. కాలేజీకి ఎంత చెడ్డ పేరు, యాజమాన్యానికి ఎంత చెడ్డ పేరు. ఇప్పుడు అదే పరిస్థితి ఈ భూమి మీద కూడా నెలకొంది. అయితే దీనికి మనం ఏం చేయాలి? ఈ భూమి మీద నెలకొన్న ఈ పరిస్థితికి మనం ఏం చేయాలా? సారీ, సో ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? మేము పాస్ అవుతాంలే అని అనుకుంటున్నారు. అదే బాధాకరమైన విషయం. అయితే ఇప్పుడు ఏం చేయాలి మనము? అందరూ పాస్ కావాలనేది దేవుని చిత్తం. యాజమాన్యానికి ఏంది ఇష్టం అంటే, మా స్కూల్లో ఉండే వాళ్ళంతా పాస్ కావాలా, మేము అప్పుడు మా స్కూల్కు మంచి పేరు వస్తుంది అనేది యాజమాన్య విషయం. దేవుని ఇష్టం కూడా అదే. దేవుని చిత్తం ఏంటంటే, ఈ తప్పిపోయిన కుమారులు కూడా దేవునికి ఎవరంటే ఇష్టము? బాబు, దేవునికి తప్పిపోయిన వాళ్ళంటే ఇష్టమా, తన కుమారులు అంటే తనకి ఇష్టమా? తప్పిపోయిన 99 గొర్రెలు అడవిలో డేంజర్లో ఉన్నప్పటికీ కానీ ఒక చోట ఉన్నాయి, ఒక తప్పిపోయిన కూర్చుంది. వెరీ గుడ్. ఒక తప్పిపోయిన గొర్రె కోసమే యజమానుడు పోయినాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, దేవునికి తప్పిపోయిన వారి మీదనే ఎక్కువ ప్రేమ. మనం అనుకుంటాము ఎక్కువగా ప్రార్థన చేస్తా, ఎక్కువ సమయం దేవునితో గడిపితే ఎక్కువ ఇష్టపడతాడేమో అని. కానీ తప్పిపోయిన వాళ్ళ మీదనే ఎక్కువ ఆలోచన, తప్పిపోయిన వాళ్ళ మీదనే ఎక్కువ. అయితే దేవుని కుమారులమైన మన ఆలోచన ఎవరి మీద ఉండాలా? ఎంతసేపు దేవుని పిల్లల మీద కాకుండా, దేవుని పిల్లలు దేవుని అందరూ. ఇప్పుడు ఏమైపోతుందంటే, అందరూ హాయిగా ఒక గుంపుగా చేరి
చక్కగా పాటలు పాడుకొని దేవుని ఆరాధించుకొని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం వరకు ఏ పని చేయకుండా మళ్ళీ ఇక్కడ ఇదే గుంపు ఉంటే అది దేవునికి ఇష్టంలా. దేవుడు ఇచ్చిన పని ఏంటంటే మనకు ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ఏముండాలా? స్కూల్ బాగా రన్ కావాలంటే ఎవరు ఉండాలా? ఫ్యాకల్టీ. సరే, ఫ్యాకల్టీ ఉంటారు, ఓకే, ఓన్లీ ఫ్యాకల్టీ ఉన్నారనుకో సరిపోతుందా? మెయిన్ ఉండాల్సింది స్టూడెంట్స్. ఒక షాప్ పెట్టాడంటే ఆ షాప్కి రావాల్సింది కస్టమర్స్. అట్లాగా దేవుని కుమారులైన మనందరికీ, దేవుని కుమార్తెలైన మనందరికీ కస్టమర్స్ ఎవరంటే తప్పిపోయిన దేవుని కుమారులు. అందుకే యేసు అంటాడు, మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను, రండి చేపలు వదిలేసి రండి, మిమ్మల్ని ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్, మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను అన్నాడు. అయితే ఇప్పుడు మనము కరెక్ట్గా ఉన్నామా లేకపోతే తప్పిపోయినామా ఎట్లా తెలుస్తుంది మనకి? ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఈ నుంచి బాబు నువ్వు మార్నింగ్ ఎక్కడికి పోయినావు? స్కూల్కి పోయినావు కదా, నువ్వు మధ్యలోకి పోయినావు, ఒక ప్లేస్కి పోయిన తర్వాత సడన్గా నేను కరెక్ట్ రూట్లోనే ఉన్నాను లేదా ఎట్లా తెలుసుకుంటావు? నువ్వు సడన్గా నువ్వు ఏదో పాట ఇట్లా చూసుకుంటూ పోయినావు, చూసుకుంటే కొండ వచ్చింది, ఇప్పుడు కరెక్ట్ ప్లేస్లో ఉన్నావా లేదా అనేది ఎట్లా తెలుసుకుంటావు నువ్వు? చూడ చుట్టూరు చూసి ఏమున్నాయి, ఇంతకుముందు వచ్చిన రూటా కాదా, కరెక్ట్లో ఉన్నానా అని చెక్ చేసుకుంటాం కదా. లేకపోతే ఏమవుతుంది, కొండలో వెళ్ళిపోయి నా పక్క వెళ్ళిపోతాం. అట్లా ఇప్పుడు అదే అందుకే అంటాడనమాట, మీరు యెషువా అనే ఏమంటారంటే మీరు ఇట్లా వెళ్తున్నారు, మీరు మారు మనసు పొంది అంటే మీరు మీ రూట్ మార్చుకొని కరెక్ట్గా ఉందో లేదు చూసుకొని, కరెక్ట్గా అయితే ఓకే నో ప్రాబ్లం, కరెక్ట్గా లేకపోతే మీ రూట్ను కరెక్ట్గా టార్గెట్ సెట్ చేసుకొని మారు మనసు పొంది చిన్నపిల్లలుగా మారాలా. చిన్నపిల్లలుగా మారితేనే కానీ మీరు పరలోకానికి వెళ్ళరు. 10 ఆజ్ఞలు మోషే పాత నిబంధనలో కొన్ని 10 ఆజ్ఞలు చెప్పినారు, అవి తీసేసి కట్టగట్టి ఇసురు అవతల పడేయండి. ఎందుకంటే మోషే తప్పు చేసినాడని యెషువా చెప్పినాడు. ఎప్పుడు అంటే డైవర్స్ అనేదే లేదు, పరిత్యాగ పత్రిక లేదు, మీ హృదయ కాఠిన్యం చొప్పున మోషే ఆ రోజు పెట్టినాడు. అంటే పరిస్థితులను బట్టి మోషే కొన్ని తనంతకు తాను పెట్టుకున్నాడు. మొదటి నుంచి లేదు అసలు పెళ్లి వ్యవస్థనే మొదటి నుంచి లేదు. ఇవన్నీ మనుషులు అప్పుడప్పుడు తనకు వాళ్ళు ఏర్పరచుకుని, ఎందుకు మనకు ఎక్కువ అహం, మన జంతువులాగా ఎట్లంటే అట్లా మనం చేయలేము. ఒకవేళ మన పార్ట్నర్ నా వైఫ్ ఎవరితో పోయిందంటే రక్తపాతాలు అవుతాయి. అందుకని ఈ పెళ్లి వ్యవస్థ, డైవర్స్ ఇవన్నీ మోషే ఏర్పాటు చేసిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆయన తప్పు అని యేసయ్య చెప్పినాడు. మొదటి నుంచి లేదని చెప్పేసినాడు. అయితే మోషే రాసినవన్నీ, మోషే ఒక ప్రవక్త, ఆయన కాకుండా ఇంకా చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్త రాసినవి అన్నిటికంటే ఎక్కువ బలంగా యెషువా రాసినాడు, అంటే యేసయ్య రాశాడు. ఎలా రాసింటాడు అంత 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 పవర్ఫుల్గా? ఆయన ఎలా రాసింటాడు? యేసయ్యకి ఎట్లా తెలిసింటాయి ఇవన్నీ? దేవుని మాట, దేవుని కుమారుడైన యేసయ్య నోట. యేసయ్య కూడా ఏమనంటే, నేను నా సొంత చిత్తం నెరవేర్చడానికి రాలే భయ్, నా తండ్రి అయిన దేవుని చిత్తం మాత్రమే నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చిన, నేను చూచినది నేను విన్నది మాత్రమే నేను చెప్తున్నా. నాకు చాలా తెలిసింటుంది యేసయ్యకి, కానీ అవి చెప్పట్లే మనకి. దేవుడు తనకు చూపించినటివి, దేవుడు తనకు మాట్లాడినటివి మాత్రమే యేసయ్య మనకు చెప్పినాడు. సో ఇప్పుడు దేవుని మాటలు యెషువా నోట, అదే మాట నా నోట మీ నోట ఉండాల, అవునా కదా? వేరే మాటలు పెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది? అందుకే యేసయ్య అంటాడు, నా వెనక గొర్రె తోళ్ళు కప్పుకున్న తోడేలు వస్తున్నారు. గొర్రె తోళ్ళు కప్పుకున్న అంటే గొర్రెల్లాగా బయటికి కనపడతారు కానీ లోపల తోడేలు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుని పోయే దారిలో ఉండే వాళ్ళను తిప్పి ధనానికి, నరకానికి, నీ యొక్క అహం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ దారిలో పోయే దారికి తీసుకెళ్ళి దేవునికి దూరంగా తీసుకువెళ్ళే వానికి ఇష్టం, ఎవరికి? సైతాన్ గానికి. సో దేవుని మార్గంలో పోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ఇప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామో లేదో ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలా. మనం ఇప్పుడు దేవుని కుమారులమా లేకపోతే తప్పిపోయిన కుమారులమా? ఎట్లా తెలుసుకుంటాం? అంటే కుమారులు అంటే కుమార్తెలు కూడా దాంట్లో చూసుకోవాలి మనం. నేను కుమారులు అన్నప్పుడు కుమారులైన కుమార్తెలైనా, తప్పిపోయిన కుమారులు అంటే తప్పిపోయిన కుమారులు కుమార్తెలైనా. సో కొన్ని ఆజ్ఞలు యేసయ్య చెప్పినాడు అనమాట. కొన్ని బైబిల్స్లో రెడ్ కలర్లో ఉంటాయి. యేసయ్య చెప్పిన మాటలు ఇవి, ఓన్లీ యేసయ్య చెప్పిన మాటలు ఇవన్నీ.
ఈ కమాండ్స్ 10 ఆజ్ఞలు యేసు చెప్పినట్టు. మొదటి ఆజ్ఞ చూడండి, మత్తయి అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడును ప్రభువును ప్రేమించవలెను. ఇంగ్లీష్లో ఏమంటుందంటే బేసిక్గా దీని అర్థం ఏంటంటే నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుణ్ణి నువ్వు ఏం చేయాలా? నో 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 రాంగ్ ఆన్సర్. ఏం చేయాలా? ప్రేమించాలా. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంతమంది ఉన్నారు, ఏం చెప్పినా ప్రద్దలు వేస్తానే ఏం చెప్పాలన్నా బాబు? ప్రద్దలు వేస్తానే నువ్వు లేవా? లాస్ట్ టైం దేవుని మనం ప్రేమిస్తానని మనం చెప్పాలి ఆయనకి. ఆల్రెడీ ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నాన్న అని చెప్పినప్పుడు మనము ఆయన కుమారులు అవుతాం. ఇది ఫస్ట్ చేయాలా. మన గోళ మన బాధ అని అవన్నీ చెప్పుకోకూడదు. ఆయనకు ఆల్రెడీ తెలుసు అవన్నీ. ఇప్పుడు తెలిసినట్టే మళ్ళీ మనకి చెప్పినారు అనుకో, ఏమంటారు అంటే దాన్ని చేదొస్తామంటారు. ముసలోళ్ళు చెప్తుంటారు అన్నమాట. చెప్పిందే మళ్ళీ చెప్తారు. మళ్ళీ 5 నిమిషాలు అయిన తర్వాత అది మర్చిపోతారు వాళ్ళు చెప్పిన విషయం. మళ్ళీ పిలిచి మీకు తెలుసా ఈ విషయము అని అసలు తెలిసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. 4-5 సార్లు ఏంటనే వాళ్ళ దగ్గర ఎవరు ఉండరు, పారిపోతుంటారు. ఎందుకంటే తెలిసిన విషయమే మళ్ళీ నువ్వు చెప్తే దేవుని కూడా అదే పరిస్థితి అయిపోయింది. నువ్వు దేవునికి తెలిసిన విషయమే మళ్ళీ ఆయనకు చెప్పి అసలు ఈ నీచుడు చెప్పింది చెప్తున్నాడు అని ఆ పక్క పోకుండా ఉంటుంది. వాళ్ళ జోలికి రాడు. అడగక ముందే నీ కోరికలను నీ అసలు కోరికలు పుట్టించింది ఎవరు? నీ కోరికలు పుట్టించువాడను నేనే, నీ కోరికలు తీర్చువాడను నేనే అన్నాడు. అయితే నీ తల వెంట్రుకల్లో ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు, కానీ ఆ దేవునికి తెలుసు. అలాంటప్పుడు ఆయన చూసుకుంటాడు, నీకెందుకు బాధ? 10వ ఆజ్ఞలో ఒకటి చదవండి, మత్తయి 6:33. ఏమి తిందుమో ఏమి ధరించుకుంటావో, ఏమి తిందువో ఏమి ధరించుకుందామో అని చింతించవద్దు, దిగులు పడవద్దు. అయితే మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి. ఇది అప్పుడు నువ్వు ఏం తినాలో ఏం చేయాలో అవన్నీ అనుగ్రహింపబడతాయి. అంటే నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఏం చేయాలి? దేవుని రాజ్యమును దేవుని నీతిని నువ్వు వెతకాలా, సెర్చ్ చేయాలా. మనమేం సెర్చ్ చేస్తున్నాము? ఏం వేసుకుందామా, పొద్దున్న ఏ డ్రెస్ వేసుకుందాము, ఎట్లా మనం అట్రాక్టివ్ కనబడదాము, ఏం సెంట్ వేసుకుందాం, ఏం లిప్స్టిక్ వేసుకుందాం, దీనితోనే సమయం అంతా అయిపోతుంది. సిద్ధపడండి అంటే బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికల్లో సిద్ధపాటు ఉండండి అంటే వాళ్ళు ఏం బుడ్డిలో నూనె తయారు చేసుకొని రెడీగా పెట్టుకోవాలా. ఇవి కాకుండా వాళ్ళు మేకప్ చేసుకొని బుడ్డిలో మాత్రం సగమే పెట్టుకున్నారు. వాళ్ళు దానివల్ల ఏమైంది? వాళ్ళని బుద్ధి లేని కన్యకలు అన్నారు. వాళ్ళు లాస్ట్కి ఏమైనారు? వాళ్ళు రిజెక్టెడ్ కేటగిరీకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మనం యాక్సెప్టెడ్ కేటగిరీలో ఉండాలన్నా, అంటే దేవుడు ఎన్నుకునే కేటగిరీలో ఉండాలన్నా, లేకపోతే వదిలేసి వెళ్ళిపోయే కేటగిరీలో ఉండాలన్నా? ఎన్నుకునే కేటగిరీలో ఉండాలా. మత్తయి 22:39. మొదటి ఆజ్ఞ ఏంటిది? దేవుణ్ణి అత్యధికంగా, అమితంగా, మనము చెప్పలేనంతగా ప్రేమించాలా అని దాని అర్థం. సింపుల్ చెప్పండి, దేవుని ప్రేమించాలా అనేది ఆజ్ఞ. రెండోది, నిన్ను వలే నీ పొరుగు అన్నీ ప్రేమించాలా. ఇప్పుడు నేనున్నా, మా మామ ఉన్నాడు, మా విజయ్ కుమార్ గారు ఉన్నారు. అయితే ఏం చేయాలి? నేను నన్ను ఎట్లా ప్రేమించుకుంటున్నానో అదే విధంగా సేమ్ టు సేమ్ ప్రేమించాలా. అట్లనే నీకేది నువ్వు ఏది ధరిస్తున్నావో, ఇప్పుడు నేను ఒక వాచ్ కట్టుకున్నా, అట్లాంటి వాచే వీళ్ళిద్దరికి ఇచ్చిన. ఎందుకంటే నేను ఎంతగా, ఇప్పుడు నాకు వాచ్ లేదు నా దగ్గర, మామూలు వాచ్ టైటన్ వాచ్ పెట్టుకున్నా, ఆర్డర్ పెడదామంటే డబ్బులు లేవు. సడన్గా ఒక వాక్య పరిచయకు వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా తెచ్చినది, స్పీకర్ లేదు, చాలామందికి వినపడాలంటే కష్టపడాలా. ఈ మాట చెప్తే యేసయ్య ఎందుకు ఎప్పుడు నీళ్ళ దగ్గర, కొండపైన ఎందుకు చెప్పినాడు ప్రసంగం? కొండ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఓ అంటే ఓ ఓ అరే అంటే దూరం వాళ్ళకు కూడా అది అట్లా అయిపోయి అది బయట నుంచి డిస్టర్బెన్స్ లేకుండా అది అందరికీ వినపడుతుంది. ఇప్పుడు చూడ ఈ నుంచి ఎంతమంది మొత్తం కలిసినా కానీ 20 మంది కూడా లేరు, 15 మంది కూడా లేరు. అయినా కానీ నా మాటలు మీకు వినపడడానికి కొంచెం ఈ ఫ్యాన్ వీటి వల్ల పూర్తిగా వినపడకపోవచ్చు. నా స్పీడ్, నా యాక్సెంట్, నా పదజాలము అది మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు. ఇంకొక
ఇంకా కొంచెం సేపు అయితే మీకు నేనేం చెప్తున్నానని అర్థం అవ్వచ్చు. ఇప్పుడు మొదటి ఆజ్ఞ ఏముంది? దేవుణ్ణి ప్రేమించాలా. రెండో ఆజ్ఞ నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో అవతల వాళ్ళని అదే విధంగా ప్రేమించాలి. నెంబర్ 3 మత్తయి 5:44. మెయిన్ ఏమంటే ఇక్కడ మీరు దేవుని కుమారులు కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు మనం అనుకుంటాం కదా మనం కుమారులమో కాదు. మన శత్రువులు కానీ మనం ప్రేమించలేకపోతే మనము దేవుని కుమారులం కాదు, తప్పిపోయిన కుమారులంగా ఇంకా వెళ్ళిపోతాడు. మనం నరకానికి రెడీగా ప్యాక్ చేసుకొని ఇంకా బతికేది కొన్నాళ్ళే ఈ భూమి మీదనే, కనీసం ఈడన్నా ఎంజాయ్ చేసుకొని సావాలి. వాడు ఆడే తాగి వాడు తిని వాడికి ఎంత ఎంజాయ్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే వాడు ఖచ్చితంగా నరకానికి పోతాడు. ఎవరు? శత్రువుని ప్రేమించని వాడు దేవుని కుమారుడు కాదు. నీ శత్రువు అంటే ఎవరు? ఇదే శత్రువుని ప్రేమించుకుంటారు. మా పక్కింటి వాళ్ళని ప్రేమించేకే కష్టంగా ఉంది. వాళ్ళతో గొడవపడకుండా ఉండలేకపోతున్నాము. మా సొంత అన్నదమ్ములను ప్రేమించడానికి నాకు కష్టంగా ఉంది. మా చెల్లెళ్ళ అక్కతో ప్రేమించడానికి, మా నాన్నమ్మ మా కొడుకులు వీళ్ళతో ప్రేమించడానికే నాకు ఇబ్బందిగా ఉంది. శత్రువు అంటే వాడు వచ్చి ఎప్పుడు చంపుతాడో మనకు తెలియదు, వాడు ఎప్పుడు ఎందుకు కొడతాడో కూడా తెలియదు. వాడినిపై ఎట్లా ప్రేమిస్తాం మనం? అయితే నీ దేవుడైన తండ్రికి నువ్వు కుమార్తె కొడుకు ఉన్నట్లు ఏం చేయాలా? శత్రువుని ప్రేమించాలా. దీన్ని మళ్ళీ పూర్తిగా దారిద్దాం. నెంబర్ 4 ఇప్పుడు ఒకసారి రీక్యాప్. ఫస్ట్ దేవుని ప్రేమించాలా, తర్వాత నీ పొరుగువాన్ని ప్రేమించాలా, తర్వాత శత్రువుని ప్రేమించాలా. ప్రేమ ప్రేమ ప్రేమ. నెంబర్ 4 మత్తయి 6:14. అంటే మత్తయి 6:14 కదా. మనము గట్టి చెప్పండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఓకే, సో ఇది ఏమో డౌట్గా ఉంది నాకు. నెంబర్ 5కి వెళ్దాం. మత్తయి 7:12. ఇది చాలా ఇంపార్టెంట్. ధర్మశాస్త్రంలో ప్రవక్తలకు ఏమైందమా? ముఖ్యమైనదా? అక్కడ ముఖ్యమైనది ఏంటిది? ఒకవేళ నీకు ఎవరైనా ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే, బయట బంధువులు వస్తే ఒక మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, అట్లా కాదు ఉండాల్సింది. అంటే అడిగిపోయినా మనకు వచ్చేదే, వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనకు వచ్చేదే. ఇది కాదు పద్ధతి. మనము వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఏం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు అది మనం చేయాలా. అంతే కదా రూల్. బ్యాలెన్స్ అయిందా? ఇప్పుడు నీ ఫ్రెండ్ నీకు చాక్లెట్ కొనియాలంటే నువ్వేం చేయాలా? కనీసం చిన్న చాక్లెట్ అన్నా కొనియాలా. లేదు అసలు ఇక వాడే కొనియాలా, ఫ్రెండే కొనియాలా ప్రతిసారి అంటే అది బ్యాలెన్స్ అయిపోతుంది. మనము అప్పు పడిపోతాం వాళ్ళకి. సో మనకి ఏ విధమైన ట్రీట్మెంట్ కావాలా, మనల్ని ఎట్లా ఎవరు చూసుకోవాలా, ఏదైతే వాళ్ళు మనల్ని చూసుకోవాలనుకుంటారో అదేవిధంగా వాళ్ళని ముందు మనం చూసుకోవాలా. ఇది మెయిన్ రూల్. ఇది మెయిన్గా మన దేశంలో ఉంటే మనం ఎప్పుడు ఇప్పుడు ఇట్లా ఇంగ్లీష్లో ఏమంటారంటే థింకింగ్ ఫ్రమ్ ద షూస్ అంటారు అనమాట. ఇప్పుడు నేనున్నా, అరే ఎందుకు మామ ఇట్లా ఆలోచిస్తున్నాడు అనేటప్పుడు నేనేం చేయాలా? నా చెప్పులు నన్ను నేను వదులుకొని ఆయనలోకి పరకాయ ప్రవేశం చేయాలి. ఆయన లోపలికి వెళ్ళి నేనాకి ఫిలిప్ అయితే ఎందుకు ఈ పని చేసింటాను అని ఆలోచన చేయాలా. ఆలోచన చేసినప్పుడు అప్పుడు అర్థమవుతారు వాళ్ళు. అప్పుడు అర్థమైతే అలా ఉండే వాళ్ళను అందరూ ప్రేమిస్తారు. అంటే మన కోణం నుంచే కాకుండా అవతల వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు మనం అర్థం కాదు కదా. మనకు సరిగా అర్థం కాదు. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, తప్పు 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 అని అంటాం. కానీ వాళ్ళ స్థానంలోకి మనం వెళ్ళి ఆలోచించాలి. ఆయనకి ఎందుకు ఇలా చేస్తున్నాడు, విజయ్ కుమార్ అన్న ఎందుకు ఇట్లా కోప్పడినాడు ఆ రోజు, ఆ సిస్టర్ ఎందుకు ఇట్లా చేసింది అనేది అర్థం కావాలంటే మనల్ని వదిలేసి వాళ్ళలో ఉండి వాళ్ళలాగా ఆలోచించేయాలి. నెక్స్ట్ లూకాసు వార్త 9:23.
మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ ఉపేక్షించుకొని అనే దానికి మీనింగ్ ఏంటంటే నన్ను నేను నాది నా కుటుంబము నేను, ఇది అహం అంటారు అన్నమాట. దీన్ని అర్థమవుతుందా? నేను నాది నేను నాది దాన్ని అహం సెల్ఫిష్ పర్సన్ అంటాడు. వానికి వేరే వాళ్ళ గురించి అర్థం కాదు, వాడి గురించే వాని బాధ అంతా, వాని అప్పు వాని ఆకలి వాడి గురించి. కానీ అసలు అవతలని జేబులో డబ్బులు ఉన్నాయా లేదా? ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి క్లాస్మేట్స్ మేమిద్దరం పోయినాం. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయని నేను అనుకుంటున్నా, నా దగ్గర డబ్బులు ఉంటాయని వాడు అనుకుంటున్నాడు. ఇద్దరం పోయినాము. మన ఏంది ఇష్టం నీకు తినడానికి? ఏం పేరు నీ పేరు? శివరాజ్. యువరాజ్ లాస్ట్ పోయిన వారు ఉన్నావు కదా యువరాజ్ నువ్వు. ఇద్దరం పోయినాము. ఏంది నీకు ఇష్టము? తిన్న ఐటమ్ చెప్పు. ఐస్ క్రీమా, బిర్యానీనా? ఐస్ క్రీమ్, మంచి కాస్ట్లీ ఐస్ క్రీమ్. ఇద్దరము. ఆయన అనుకున్నాడు పద్మాగర్ దగ్గర జేబులో సుమారు డబ్బులు ఉన్నాయనుకున్నాము. ఇద్దరము ఒక పెద్ద ఐస్ క్రీమ్ స్కూప్స్ 10 స్కూప్స్ ఉండేది, ఒక బౌల్ తీసుకొని నేను ఇద్దరము అన్ని స్కూప్స్ ఆడుండే వెరైటీస్ అన్నీ స్కూప్ మొత్తం 1000 రూపాయలు వచ్చింది బిల్లు. ఇప్పుడు నా దగ్గర రూపాయలు లేదో ఆ పిల్ల దగ్గర రూపాయలు లేదు. ఏంది పరిస్థితి? ఎట్లా వల్ల? అందుకని మనం మాట్లాడుకోవాలి ముందు. అబ్బాయిలు కూడా ఇప్పుడు ఎక్కువ ఎందుకు చట్టాలన్నీ అమ్మాయిల వైపే ఉన్నాయి, లేడీస్ వైపునే ఉన్నాయి. నువ్వు తప్పు చేసినా చేయకున్నా కానీ వాళ్ళు పోయి నన్ను వేధించాడంటే ఇంకా దానికి ఏం లేదు, నీకు బెయిల్ కూడా రాదు. అందుకే ఏం చేయాలి? జాగ్రత్త పడాలా, ముందు అడుక్కోవాలా. నేను నిజంగా ఇష్టమైనా కానీ నువ్వు అడుక్కోవాలా. నువ్వంటే నాకు ఇష్టం, మీరంటే నాకు ఇష్టమైనా, మీతో మాట్లాడచ్చు. నీ అడుక్కున్న తర్వాత మాట్లాడు. లేదు డైరెక్ట్గా మీద పడినావు అంటే అయిపోయి నీది ఖేల్ ఖతం, దుకాన్ బంద్. సో ఇక్కడ ఏమి ఆజ్ఞ? ఉపేక్షించుకోవడం అంటే మనల్ని వదిలేయాలి. నేను నాది అని కథ వదిలేసి సిలువ ఎత్తుకొని పోవడం అంటే ఎంత కష్టం. ఎప్పుడన్నా ఎవరన్నా కరుణామయుడు కానీ, ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ కానీ అట్లాంటి ఏమైనా చూశాను మూవీస్? సిలువ ఎత్తుకొని పోతుంటాడు యేసయ్య. కొన్నిసార్లు ఇక్కడ కిరణ్ కూడా వేస్తాడు, సిలువ ఎత్తుకొని పోయి కొట్టడము, కొరడాలతో కొట్టడము, ముళ్ళు కిరీటం పెడితే ఇట్లా రక్తం వస్తుంది. కొంతమంది ఉమ్మేస్తున్నారు, కొంతమంది గుద్దుతున్నారు, కొంతమంది తంతున్నారు. ఎవరిని? దేవుని కుమారుడైన యేసయ్యని తంతున్నారు. అయినా కానీ తను దేవుడు చెప్పిన పని చేసుకుంటూ పోతున్నాడు అంతే. వాడు కొట్టినాడు, వీడు కొట్టినాడు, ఎందుకు కొట్టినావురా అని అడిగినాడా? ఎందుకురా ఉమ్మేశ్వర పాప కూడా? యేసయ్య పరిసయ్యుల శాస్త్రులు ఏమన్నాడు? పరిసయ్యుల శాస్త్రులు అంటే ఆ కాలంలో అధికారులు, వాళ్ళు మతాధికారులు, శాస్త్రులు వాళ్ళు, ఈ లాయర్ల టైప్లో వాళ్ళు కూడా పెద్ద జడ్జిల టైప్ అనమాట. వాళ్ళకి చెయ్యి వాళ్ళ పాపం వాళ్ళు కొన్నిసార్లు అడిగినారు, తప్పులు చేసినారు, తప్పుగా అడిగినారు కాబట్టి తిట్టినాడు అనుకో, అది వేరే సంగతి. కొన్నిసార్లు వాళ్ళు మనసులో ఆలోచన చేసుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు యేసయ్య అంటాడు, రే ఎందుకు మీరు ఈ విధంగా మనసులో దురాలోచన చేసుకుంటున్నారు అంటున్నాడు. ఎందుకంటే యేసయ్యకు ఒక హృదయముల వివేచన, ఆత్మల వివేచన, అంటే వాళ్ళ మనసులో ఏమనుకుంటుంది కూడా ఆయనకు తెలుస్తూ ఉంటుంది. దేవుని పిల్లలమైన మనకు కూడా అది తెలుస్తూ ఉంటుంది, వాళ్ళ మనసులో ఏమనుకుంటారు అనేది. అయితే ఇక్కడ ఆజ్ఞ ఏంటిది? ఉపేక్షించుకొని నిన్ను వదిలేసుకొని కష్టమైనా నష్టమైనా దేవుని బాధ్యత తీసుకోవాలా. ఎందుకంటే పని అనకూడదు. చాలామంది ఏమంటుంటే ఐఎమ్ గాడ్ సర్వెంట్ అంటారు. గాడ్ సర్వెంట్ కాదు, నువ్వు పనుడు కాదు, నువ్వు ఇంకోటి కాదు, నువ్వు దేవుని కుమారుడివి. బాధ్యత ఇది బాధ్యతగా తీసుకొని దేవుని పని చేయాలా. మిగతా పనులు దేవుని పని కాకుండా నువ్వు ఏ పని చేసినా కానీ అది జంతువు పని. చెప్పినాను ఇంతకుముందు పోయిన వారం. పిల్లలు అనేది జంతువు పని, ఇల్లు కట్టుకునేది జంతువు పని, ఏర్పాటు చేసుకోవడం, సామ్రాజ్యం ఏర్పాటు చేసుకునేది. సింహం ఏం చేస్తుంది? గుహలు పెట్టుకుంటుంది, గుహ ఏర్పాటు చేసుకుంటుంది. ఆ ప్రాంతానికంతా నేనే మృగరాజు అంటారు కదా, నేనే రాజు అని అనుకుంటారు. సో ఇవన్నీ జంతువులు చేసే పనులే మనం చేస్తూ ఉంటాం. పొరపాటున మనము దేవుని బాధ్యత తీసుకోకుండా ఇంక మిగతా పనులు చేసామంటే మనం ఏంటిది జంతువు కాబట్టి జంతువు చచ్చిపోయినాము. అరే ఒక జీవితకాలం వేస్ట్ చేసినాము.
వేస్ట్ చేసి ఏమవుతాము? తప్పిపోయిన కుమారులం అవుతాము, తప్పిపోయిన కుమార్తె అవుతాము. ఎక్కడికి పోతాము? నిత్య నరకానికి పోతాం. ఈడ బతికేది మ్యాక్సిమం 100 ఇయర్సే. ఈ 100 ఇయర్స్లో కొంచెం దేవునికి కొంచెం ఎక్కువగా దేవునికి ప్రిఫరెన్స్, దేవునికి ప్రయారిటీ, అంటే ఆయనకు మొదటి స్థానం, పై స్థానం. మీ జీవితంలో ఎవరికి మొదటి స్థానం, ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారంటే ఎవరన్నా ఉంటే వాళ్ళని పక్క జరిపేయండి, ఇట్లా తుడిపేయండి, డస్టర్తో తుడిపేటట్టు ఇట్లా తుడిపేసేయండి. మీ జీవితంలో మొదటి స్థానం తుడిపేసి ఏం పెట్టాలాడా? దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. చాలామంది ప్రాబ్లం ఏంటంటే సృష్టిని పూజిస్తున్నారు. సృష్టిని పూజించడమే విగ్రహారాధన. దాన్నే ఆత్మీయ వ్యభిచారం అంటారు. ఆత్మీయ వ్యభిచారము శరీర వ్యభిచారం కంటే కొన్ని లక్షల కోట్ల ఎక్కువ వ్యభిచారం. అది దానికి మాఫీ లేదు. అంటే తెలుసుకున్న వాళ్ళు వెంటనే వాళ్ళు మారాల, సృష్టిని వదిలేసి సృష్టికర్తను పూజించాల. ఇప్పుడు ఇక్కడ వరకు ఇది. సో దేవుని ప్రేమించాలి, పొరుగువాని ప్రేమించాలా, తర్వాత శత్రువుని ప్రేమించాలా. దీన్ని వదిలేసినాం కదా మనము. ఇప్పుడు నిన్ను ఉపేక్షించుకొని, నిన్ను వదిలేసుకొని దేవుని పని, దేవుని బాధ్యతగా తీసుకొని నువ్వు చేయాలి. అది చేస్తేనే మనం మనిషి. లేకపోతే మనం మనిషి. ఇప్పుడు ఫస్ట్ మనిషి అయితేనే కదా కుమారుడు కుమార్తె. అది అసలు మనిషి కాకపోతే జంతువుగా పుట్టి జంతువు చచ్చిపోతే అంతా ఎంజాయ్ చేసినాం. మనిషి జంతువులాగానే సేమ్. పిల్లలు కన్నాము, అంత బాగానే ఉంది. ఇల్లు కట్టుకున్నాము, మంచిగా పేరు తెచ్చుకున్నాము. బట్ ఏం యూజు? జంతువుకు పుట్టి జంతువు చచ్చిపోతే మనిషికి పుట్టినానికి ఎందుకు? ఓన్లీ రూపమా? రూపానికి ఏం వాల్యూ ఉంది? దేవుని ఎప్పుడైతే నిన్ను పక్కన పెట్టుకొని దేవుని యొక్క బాధ్యత నువ్వు ఎప్పుడైతే చేసినప్పుడు అప్పుడు అంతే నువ్వేం చేయాలా? నిన్ను నువ్వు పక్కన పెట్టేసుకొని, ఇది ఆజ్ఞ ఏంటంటే నేను అనేది వదిలేసుకొని. యేసయ్యకు మనిషికి 3 భాగాలు ఉన్నాయని చెప్పినా కదా, శరీరము, ప్రాణము, ఆత్మ. సో ఈ ప్రాణములో చిన్నపిల్లలకు ఈ ప్రాణంలోనే మెదస్సు ఉంటుంది. దాంట్లోనే డెసిషన్ మేకింగ్, అంటే నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ ఉంటుంది. దాంట్లోనే మనోభావాలు ఉంటాయి. ఈ 3 ప్రాణంలో చిన్నపిల్లోనికి అసలు ఉండవు, పుట్టిన పిల్లోనికి. యేసయ్య కూడా అవి చాలా తక్కువ. యేసయ్య ఎప్పుడు కానీ మీరు నాలాగా మారండి అని చెప్పాలా, మీరు చిన్నపిల్లలుగా మారండి. ఇప్పుడు మనమేం చెప్పాలా? కనీసం యేసయ్యలాగానే మారండి. ఎందుకంటే యేసయ్య కూడా లోకజ్ఞానం సున్నం. 12 సంవత్సరాలు అప్పుడు ఆయన ఏం చేసినాడు? యెరూషలేం పోయి అక్కడే ఉండిపోయినాడు. పాపం ఆయన దైవ జ్ఞానం 100%. యేసయ్యకు దేవుని జ్ఞానము 100% ఉంది, కానీ లోక జ్ఞానం. అందుకే పరిశీలన శాస్త్రంలో పోయి చేతులు పెట్టి తిట్టినాడు. అయితే ఇక్కడ ఏంది మనం గమనించాలంటే ఈ దీంట్లోనే ఈ మేధస్సులోనే నేను అనేది ఉండేది. ఆ మేధస్సును నాకేం రాదు నాన్న. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంటే, ఎప్పుడు ఆదమ్మవ్వలు ఎప్పుడు మంచి చెడ్డ వివేచన ఇచ్చే ఫలము తినకముందు ఒక ఫ్రెండ్ లాగా వచ్చి మాట్లాడుతున్నాడు. కలిసి నడుస్తున్నారు వాళ్ళంతా దేవునితో పాటు. ఎప్పుడైతే వీళ్ళకి తెలివి వచ్చిందో అప్పుడు వీనికి మేధస్సు పెరిగింది. వీని ప్రాణం, అంటే ప్రాణంలో ఉండే మేధస్సు, మైండ్ పెరిగింది. మైండ్ పెరిగినప్పుడు వాళ్ళని తరిమేసినాడు. మన మైండ్ మీద ఆధారం చేసుకోకుండా ఉంటే దేవుడు మనని అత్యున్నతమైన స్థానంలో నిలబడతాడు. మన కాళ్ళ మీద మనం నిలబడి, ఇప్పుడు నేను ఉన్నాను, అది ఎత్తుకోవాలి, అది జంప్ చేస్తే తగలగలనా? నేను ఒక్కనే ఎవరున్నాయి ఇక్కడ ఉండే వాళ్ళు ట్రై చేయండి, ఎంత దూరం పోతారో. ఏమో ప్రాక్టీస్ చేసి ఒక సంవత్సరం చేస్తే కాళ్ళు బలపడి ఏమైనా ఎగురు పట్టుకుంటారేమో, కానీ అది అయితే అసంభవం. అదే దేవుడు హెచ్చించాలనుకో ఎంత సులభం. ఆ పక్క ఈ పక్క ఇద్దరు పట్టుకుంటే ఎంతసేపు అది అడిగిపోవాలంటే. అది స్కూల్స్లో పెడతారు కదా, కాలేజెస్లో పిరమిడ్ లాగా ఇక్కడ నిలబడిన వాళ్ళ మీద, వాళ్ళ భుజాల మీద ఇట్లా సులభం. దేవుడే హెచ్చించాలంటే నేను ఎంతైనా హెచ్చించగలుగుతాడు. మనం హెచ్చించుకోవాలా. మన ఆస్తిని సంపాదించుకోవాలంటే సంవత్సరాలు ముసలోడైనా కానీ మనం సంపాదించుకోవాలి. అదే దేవుని బాధ్యత మనం చేపించినప్పుడు ఏం చేస్తాడు ఆయన? నీకు కావాల్సినటువన్నీ ఆయన దయచేస్తాడు. ఇక సమయము నెక్స్ట్ టైం చూద్దాం. ఇది పెద్ద టాపిక్. అయితే ఏమంటే ఈ 10 ఆజ్ఞలు మనం తెలుసుకుంటే, ఈ నా మాటలు విని, యేసయ్య అంటాడు అనమాట, ఈ నా మాటలు విని దీని చొప్పున చేయు ప్రతి వారును బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారు. ఇక్కడికి చాలామంది వస్తారు పాస్టర్లు.
మామ అయితే అసలు ఎవరెవరు తెలియని కొత్త వాళ్ళు కూడా తీసుకొని వస్తారు, వాళ్ళకు అవకాశం ఇస్తారు. కానీ సంఘ కాపరిగా వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. వాళ్ళు జల్లెడ పెట్టాలా. ఏం చెప్తున్నాడు వీడు? మళ్ళీ మీకు ఆయన అది నేర్చుకొని కరెక్ట్గా మిమ్మల్ని కాపాడాలా. లేకపోతే ఎవడో వస్తాడు ఏదో చెప్తాడు, అది సంఘం ఎత్తిపోతుంది. ఏసై చెప్పింది అయితే ఓకే, ఏసై చెప్పిన దాంట్లో ఏం మిస్టేక్ లేదు. అదే మీకు చెప్పాడు అనుకున్న ప్రాబ్లం వినొచ్చు. మళ్ళీ అదేనా కానీ మనము ఏ కోణంలో వీడు చేసినాడో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, అది ఏ కోణంలో ఆలోచన చేసినాడో చెప్పినా మీకు చదువు వచ్చింటే ఇవి రాసుకొని ఏమైంది మత్తయి ఎంతసేపు అవుతుంది మత్తయి కూర్చొని చదివితే. అయితే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దేవుణ్ణి మొదట ఉదయకాలం లేచిన వెంటనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాన్న అని ఆయన స్వరం వినడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఎవరైతే ఆయన దగ్గరకు వస్తున్నాడో ఆయన ఆహ్వానిస్తే మోడ్లో ఉన్నాడు, ఇప్పుడు మనల్ని హత్తుకునే మోడ్లో ఉన్నాడు. సో ఇప్పుడు దేవునికే మనం దగ్గర అయిపోయినాం. దేవుడు ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడయా అంటే ఆడే ఉన్నాడయా, ఆలయంలో ఉన్నాడయా అంటే. ఎక్కడ ఆలయం అంటే అక్కడ ఒక ఆలయం ఉంది, అక్కడ ఒక ఆలయం ఉంది. అవి కాదు ఆలయాలు, మన దేహమే దేవుని ఆలయం. ఇది ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకున్నారో దేవుడు లోపల నివసిస్తూ ఉంటాడు. అది లోపల ఇప్పుడు నా జోబులో ఇప్పుడు ఒక కీస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ తగిలించుకున్నాను నేను, ఇంకా ఇది ఈడ పెట్టుకునేది మర్చిపోయినా, ఇంకా వెతుకుతాను నేను. ఆ బ్యాగ్ ఈ బ్యాగ్ కార్ ఏమో లాక్ చేస్తుంది. ఇంకెట్లా పోయేది ఇంటికి? ఇంకా లేదనుకొని ఏం చేయాలా? వాడి కీ మేకర్ పంపించడమో పెద్ద ఇది శ్రమ అవుతుంది. నా దగ్గర ఉండేది ఉంచుకొని కూడా నేను లేదనుకుంటే ఎంత మూర్ఖత్వం. అట్లనే మత్తయి 10:20 ఒకసారి చూడండి. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి, అంటే తండ్రి ఆత్మ దేవుని ఆత్మ మనలో ఉంటుందా లేదా? యేసయ్యనే చెప్పిండేది అది, యేసయ్య చెప్పినాడు అన్నమాట. దేవుని ఆత్మ మనలో ఉంది. అది ఉంటే విత్తన రూపంలో ఉంటుంది. మొలకెత్తకపోతే మొలకెత్తింటే ఒక చిన్న ప్లాంట్ మొక్క రూపంలోనే ఉంటుంది. పూర్తిగా పెరిగిందంటే అది ఒక చెట్టు రూపంలోనే ఉండాలి. అందరిలో చెట్టు రూపంలో ఉండాలి. ఆ చెట్టు రూపంలో ఉంటే ఆవగింజ ఉపమానం ఏమంటాడంటే, ఆవగింజ కూరగాయ మొక్కల్లో చిన్నదైనప్పటికీ అది పెరిగి పెద్దదైనప్పుడు ఆకాశ పక్షులు వచ్చి దాని కింద నివాసం ఉంటాయి. ఇంగ్లీష్లో ఏమంటారంటే ద బర్డ్స్ ఆఫ్ హెవెన్. బర్డ్స్ ఆఫ్ హెవెన్ అంటే ఏంజల్స్. ఇప్పుడు నాలో నేను దేవుని ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు ఏంజల్స్ వచ్చేసి నాకు అసిస్ట్ చేస్తారు, అంటే నాకు పరిచయం చేస్తారు వాళ్ళు. అందుకే నేను ఎక్కడికి పోయినా కానీ పొద్దున ఈరోజు ఒకతను దోశలు మా ఇంటికి ఎదురుగానే, మేము ఇట్లా ఇల్లు ఉంటే కొంచెం అటు పోతే ఒక షాప్ ముందు దోశ. హార్డ్లీ ఇక్కడ నుంచి మూడు ఇళ్ళ వరకు ఒక్కడు లేరు, ఊరికే నిలబడుకున్నాడు అతను దోశలతను. ఇంకా నేను పోయేసి అక్కడ పోయేసి లోపల పోయి ఒక కూల్ డ్రింక్ తీసుకొని తాగి ఇంకా నాకేయాలి కదా ఫస్ట్. అప్పటికే దాదాపు 12 మంది వచ్చి దోశ తీసుకున్నారు. అంటే మనం ఎక్కడ పోతే అక్కడ బిజినెస్, ఎక్కడ అడుగు పెడితే అక్కడి నుంచి దయాలు పారిపోవడం. ఇది మనది కాదు, మనలో ఉన్న దేవదూతల పని అది. ఎవరన్నా తగిలితే వాళ్ళకి ఏదైనా జ్వరం ఉన్నా కానీ ఊరికి మనం పోతా హాయ్ అని వింటాం, అంతే, టచ్ చేసి ఉంటాం, లేకపోతే హాయ్ అని వింటాం. మనలో ఉండే దేవుని ఆత్మ వాళ్ళకి పైసా అది హీల్ చేసిపోతుంది. మొన్న యాక్సిడెంట్ అయిపోయి కన్ను బస్క కనబడుతుంది, ఇంకా కొంచెం మెరుగుపడింది ఇప్పుడు. ఇట్లా అంటే ఇది నా ఒక్కనే కాదు, దేవుని కుమార్తెలకు అందరికీ గిఫ్ట్. దేవుని కుమార్తెలకు అందరికీ ఈ గిఫ్ట్. సో దీనికి ఏం మనం చేయాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమించడము, మనలో దేవుని విత్తనము ఇంకా మొలకెత్తలేదంటే మనం ఏం చేయాలా? మన అహాన్ని చంపుకుంటే అది ఆటోమేటిక్గా మొలకెత్తుంది. అది ఆటోమేటిక్గా మొలకెత్తినప్పుడు పెద్దదైనప్పుడు దేవదూతలే వచ్చి మనకు పరిచయం చేస్తారంటే ఇంకా నీ గురించి, నీ స్టడీస్ గురించి, నీ పెళ్ళిళ్ళ గురించి, నీ యొక్క ఇండ్లు కట్టడం గురించి, లాస్ట్ నువ్వు చచ్చిపోయి ఆ బరియల్ ఇది ఎక్కడ అలాగే అన్నీ వాళ్ళు చూసుకుంటారు. అందుకే భారం మోయి సమస్త జనులారా నా ఇద్దరు రండి, మీకు విశ్రాంతి అంటే నాట్ రిటైర్మెంట్, నాట్ చావు కాదు, రిటైర్మెంట్ కాదు, నాట్యం, పరవశం, ఆనందం, సంతోషం, సకల ఘనత మహిమ ప్రభావములు ఆ దేవునికి చెందినవారు. ఆమేన్.